సీటెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కొంచెం ఎర్లీగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఇయర్ కొంచెం లేట్ గా నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామినేషన్ Feb 21 అయితే ఉండబోతుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్? డిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబులే, బిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబులే. నార్మల్ గా ఇప్పుడు ప్రతిదానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు టీచర్స్ కి టెట్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ. అది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అయినా కూడా, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అయినా కూడా కంపల్సరీ చేస్తారు. ఇప్పటి వరకైతే ప్రైవేట్ స్కూల్స్లలో ఇది కంప్లీట్ గా ఇంపోజ్ చేయలేదు. లైక్ కంప్లీట్ గా కంపల్సరీగా మీరు టెట్ క్వాలిఫై అవ్వాలని. బట్ భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి కూడా ఇది ఒక నిబంధన రాబోతుంది. అయితే ఇవి 2 కోర్సెసే కాకుండా ఇంకొక కోర్స్ కూడా ఉంటుంది. డిఎడ్, బిఎడ్ లోనైనా కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డిఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. చాలా తక్కువ మంది చేస్తారు ఈ కోర్సు. ఇది ఓపెన్ యూనివర్సిటీలో కూడా అవైలబుల్ గా ఉంది. ఎవరైనా దీన్ని చేయాలి అనుకుంటే మీరు ఒకసారి ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఫర్దర్ గా మీకు అప్కమింగ్ డిఎడ్ లో కూడా ఈ నోటిఫికేషన్ వస్తుంది. అది చేయండి. రెగ్యులర్ గా అందరూ చూస్ చేసుకునే కోర్సెస్ కాకుండా కొంచెం డిఫరెంట్ కోర్సెస్, తొందరలో సెటిల్ అయ్యే కోర్సెస్. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే నార్మల్ గా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. చాలా మంది స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో స్పెషల్ నీడ్స్ తోటి వాళ్ళకి స్టడీస్ చేయడం అంటే వాళ్ళకి చదువు నేర్పించడం. ఇట్లాంటి కోర్స్ చాలా మందికి అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ వచ్చేసరికి దానికి కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. లైక్ డిఎడ్ తీసుకోండి. ఒకప్పుడు డిఎడ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండదు. ఇప్పుడు డిఎడ్ కి ఒక ఇంజనీరింగ్ సీట్ కి ఎంతైతే వాల్యూ ఉందో 2 lakhs, అట్లా డిఎడ్ సీట్ కి కూడా అంతే వాల్యూ వచ్చేసింది. అంతకుముందుకైతే అంత డిమాండ్ లేదు. ఇప్పుడు జాబ్ తక్కువ టైంలో, ఇంటర్ తర్వాత 2 years కోర్సు చేసిన వెంటనే జాబ్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ పడుతుంది, జాబ్ వస్తుంది, ఒక ట్రస్ట్ బిల్డప్ అయిపోయింది. కాబట్టి చాలా వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి చాలా మంది చూస్ చేసుకుంటున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ కూడా చేయండి. జస్ట్ అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సీటెట్ నోటిఫికేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు రీసెంట్ గా డిఎడ్ జాయిన్ అయ్యాను, బిఎడ్ జాయిన్ అయ్యారు, అయినా కూడా నేను రాయాలనుకుంటున్నా అంటే రాయండి. కానీ మీకు వ్యాలిడిటీ అనేది వర్తించదు. ఓకే, జస్ట్ ఒక అటెంప్ట్ కోసం పేపర్ ఎట్లా ఉంటుందో తెలుసుకొని నేను క్వాలిఫై అవుతానా లేదా, అసలు నేను ఎక్కడి వరకు ఉన్నాను, నేను క్వాలిఫై అవ్వగలనా లేదా అనేది మీరు తెలుసుకోవడం కోసం రాయండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లాస్ట్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్ గా వర్తిస్తుంది. థ్యాంక్ యూ.